దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి 72 గంటల ప్రార్థన దైవ సన్నిధి కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మరి ఆ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు. మరి ప్రార్థించండి. మరి ఇప్పుడు అందరూ కూడా సంఘపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మరి సంఘంలో బిడ్డలు ప్రార్థిస్తుంటుండగా మనము కూడా ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడు, నిత్య స్వరూపుడైన నా పరలోకమందున్న నా కన్న తండ్రి, మరి నాయన గడిచిన దినమంతయు నా ప్రభా నీ కాపుదల మాపై నాయన మరి ఆశ్రయపురం వహించావయ్యా. నువ్వు గొప్పవాడవయ్యా, సమస్తమును ఎరుగున వాడవు తండ్రి. ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. పాపులమైన మమ్మల్ని క్షమించి యేసయ్యా. మరి నీ దాసుడు హిమానీల్ రాజు గారు మరి నాయన ఎందు నిమిత్తం అయితే నాయన 72 గంటల ప్రార్థన పెట్టుచున్నారు అయ్యా, మీకు తెలుసు తండ్రి. ఆ ప్రార్థన నా ప్రభు, ఆ ప్రార్థన వల్ల తండ్రి మేమందరము కూడా నాయన మరి నా ప్రార్థన విని ప్రభా యేసయ్య ఆ శక్తితో నాయన మళ్ళీ నాయన మేమందరము కూడా ప్రభా నన్ను ఆరాధించుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు నాయన తండ్రి. యేసయ్య నీ దాసుడు ఈ 72 గంటల ప్రార్థనలో మరి మోకరించి ఆయన చేస్తుండగా నా ప్రభా మరి ఆ ప్రార్థన ఫలించి యేసయ్య మేమందరం కూడా నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నామో, ఎవరైతే ఆది బాధలతో ఉన్నామో స్వస్థపడేలాగా మమ్మల్ని కూడా ఆశీర్వదించు నాయన. పొద్దుడు లేచి సాయంకాలం వరకు కూడా నా ప్రభా ఈ ప్రార్థనలు విని ఈ వాక్యాలు విని మేము ఎంతగానో స్వస్థపడుతున్నాము తండ్రి. నా ప్రభా మాకు ఏదైనా బాధ వస్తుండే నా ప్రభా ఈ ప్రార్థన వింటే మేము స్వస్థపడతామని ప్రభా మాలో ఈ శ్వాసం ఉంది తండ్రి. నాయన అనేకమైన వ్యాధి బాధల నుండి మేము స్వస్థపడుతున్నాము తండ్రి. మా కుటుంబంలో నా ప్రభా అనేకమైన బాధల నుండి నాయన మేము స్వస్థపడుతున్నాము తండ్రి. నా యేసయ్య అనేకమైన నాయన ఆశ్రయపురం ప్రార్థన వల్ల అనేకమైన మేలులు నా ప్రభ మేము పొందుచున్నాము తండ్రి. అయ్యా యేసయ్య నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలుడా స్తోత్రాలు యేసయ్య. మరి నా ప్రభా ఈ గలుపు రాష్ట్రంలో నా ప్రభా బిడ్డలు నా తండ్రి మరి పట్టు కొరకు వచ్చామయ్యా అందరము కూడా ప్రభా. ఏ పనుల మీద అయితే మేము వచ్చామో తండ్రి మరి నాయన ఆ పనులు నాయన అనుకున్న సమయాలు ముగించుకుని ప్రభా క్షేమంగా ఆశ్రయపురం ప్రార్థన ద్వారా నీ దాసుడు దీవెన ద్వారా మరి నా ప్రభా మళ్ళా తిరిగి వెళ్ళి నాయన నీ సాక్షులుగా నాయన నీ మహిమ మందిరము మేము నిలబడటానికి మా కుటుంబాన్ని మా బిడ్డల రాకపోకలకి నాయన మరి నీ కాపుదలించి మా కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రభా నేను అడుగుచున్నాను తండ్రి. ఈ గరుపు రాష్ట్రంలో నాయన ఏ బిడ్డలైతే వ్యాధి బాధలతో బాధపడుచున్నారో స్వస్థపరచమని దీనిరాలిగా పాపిగా నేను అడుగుచున్నాను తండ్రి. తెలిసి తెలియని అపరాధాలు తెలిసి తెలియని పాపాలు మాలో ఉంటే క్షమించి దేవా యేసయ్య. నీ నామములో ప్రతిరోజు నిన్ను ఆరాధించుకుని నిన్ను మహిమపరుచుకుని నిన్ను స్థుతించుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఈ 72 గంటల ప్రార్థన ఏ బిడ్డలైతే నా తండ్రి మోకరిల్లి నా ప్రభా ప్రార్థించి నాయన ఏ బాధలతో నాయన నిన్ను అడుగుచున్నారో ప్రభా జ్ఞాపకం చేసుకో. నీ మహిమ మందిరంలో నాయన ఆశ్రయపురంలో నాయన వచ్చిన బిడ్డలకు నా ప్రభా నాయన నీ కాపుదల నుంచి నాయన వారి వెళ్ళుచున్న ప్రయాణాలకు వచ్చుచున్న ప్రయాణాలకు కూడా నీ కాపుదల నుంచి దేవా యేసయ్య. మరి నా ప్రభా 72 గంటలు నాయన ప్రార్థనలో నేను ఏకీభించి నా ప్రభా వారికి ఏ నాయన మరి నాయన ఆది బాధలు ఉన్నాయో ప్రభా మరి అప్పులని ఊబులో ఉన్నారా ఎందు నిమిత్తం అయితే నిన్ను అడుగుచున్నారో ఆ బిడ్డలు బాగా ఆశీర్వదింపబడాలి దేవా యేసయ్య. నాయన నీ దీవెనతో నిండైన మెండైన దీవెనతో నా ప్రభా వారి నా ప్రభా మరి వెళ్ళాలి యేసయ్య. నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా బిడ్డల రాకపోకలకి నీ కాపుదల నుంచి తండ్రి మా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. మరి నాయన మరి ముఖ్యంగా నీ దాసుడు నా ప్రభా మరి ఎంతగానో నాయన మా కొరకు నాయన పగలనగా రాత్రి అనగా నాయన ఎంతో శ్రమ పడుతున్నారయ్యా. నేనైతే ఒక్కొక్కసారి నేను అనుకుంటాను నీ దాసుడికి ఎంత శక్తినిస్తున్నావయ్యా, ఎంత బలాన్నిస్తున్నావయ్యా, ఎంత ఓపికనిస్తున్నావయ్యా నువ్వు నా తండ్రి మా కొరకు నాయన మరి మా కుటుంబాల కొరకు నాయన నిత్యము నా ప్రభా నాయన ఎంతో శ్రమ పడుతున్నారు నీ దాసుడని నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ప్రభా. నీ శక్తి లేనిది నీ బలము లేనిది నాయన మేము ఎదరికి నాయన అడిగి వేయలేము ప్రభా యేసయ్య. మరి నాని దీనిరాల్ని అలుపురాలైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించు నా యేసయ్య. ఒకవేళ నేను ప్రార్థనలో తప్పులు ప్రార్థిస్తే ప్రభా నన్ను క్షమించు దేవా యేసయ్య. నాయన యేసయ్య ఈ ప్రార్థన అంగీకరించి దేవా నన్ను ఆశీర్వదించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడా 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 ప్రేమమైన కృపామైన దయామైన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా. నాయన మీ బంగారు పాదములకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. ముందుగా మా పాపాల దోషాల అతిక్రమణ ప్రార్థన క్షమించవలసిందిగా నా ప్రభానైనా తండ్రి మేము మీ సన్నిధానానికి వచ్చి ఉన్నాం. ప్రభానైనా తండ్రి మీ సన్నిధిలోనైనా ఈ 72 గంటల ప్రార్థన నిమిత్తం మేము ప్రార్థించున్నాం నా తండ్రి. నాయన దీనురాలని నాయన తండ్రి ఎందుకు పనికిరాని వారు నాయన తండ్రి మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్న ప్రభానైనా ఈ ప్రార్థనలో పాల్గొనేందుకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభానైనా. ఈ దీనిరాలే నోట్లో నా ప్రభానైనా తండ్రి మీ మాటలు ఉంచి నాయన పరిశుద్ధాత్మ తండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీ పాదశని ధూపం వలె చేర్చుకోండి ప్రభానైనా తండ్రి. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ నా ప్రభానైనా తండ్రి ముందుగా రక్షణ నిమిత్తమేనైనా వాళ్ళ హృదయాలు తెరిచిపెట్టుకునేందుకు సహాయం దయచేయండి ప్రభానైనా తండ్రి. ఈ 72 గంటల ప్రార్థన మరి ఎందు నిమిత్తమైతే మీరు ప్రారంభించమన్నారో నాకైతే తెలియదు ప్రభా. మరి 31, 2, 3 తారీఖులో జరిగే ప్రతి ప్రార్థన కూడా మీ పాదశని ధూపం వలె చేర్చుకోండి ప్రభానైనా. ఎవరైతే అక్కర్లో అవసరతలతో వస్తున్నారో ప్రభా వారిని దర్శించండి. వారికి మరి సంపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని బలమును రక్షణ అనుభవాన్ని దయచేయండి ప్రభానైనా తండ్రి. ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో వారికి గర్భఫలమును దయచేయండి ప్రభానైనా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి స్వస్థతను దయచేయండి ప్రభానైనా తండ్రి. ప్రతి ఒక్కరూ వారి అవసరతలు మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యములు వారికి దయచేయండి ప్రభానైనా. వారిలో ఉన్న ప్రతి బలహీనతని దేవుపరచండి ప్రభానైనా. మరి నాయన తండ్రి మీ కుమారుడైన దైవజనుడైన ఇమ్మానుయేలు రాజు గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. ఆయన మరి నాయన భూదిగంతములకు సువార్త ప్రకటించడానికి నాయన మీరు నియమించి ఉన్నావు నా తండ్రి. నాయన తండ్రి ఆయన నోట్లో ఎన్నో మాటలు మరి నాయన తండ్రి మీరు ఉంచి ఉన్నావు తండ్రి. నేను ఎన్నో ప్రసంగాలు నాయన తండ్రి మీరు పలికించున్నావు తండ్రి. నాయన ఆ ప్రసంగాలు విని నా ప్రభా అనేక ఆత్మలు రక్షింపడ్డాయి నా ప్రభానైనా. మరి గల్ఫ్ దేశాల్లో నా ప్రభానైనా తండ్రి ఆయన పర్యటించుటకు నా ప్రభా ఆయన మరి బాప్తిసాలు ఇచ్చుటకు నాయన ఎంతో కృప చూపించావు తండ్రి. నాయన తండ్రి మరి అక్కడ జరగబోయే పరిచర్ను కూడా నేను మీరు దీవించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు ప్రభా. ఆయన వల్ల చర్చిల విషయంలో కూడా నా ప్రభానైనా అనేక మంది నాయన తండ్రి అనేక మంది హస్తాలు కలిసికి సహాయం చేయండి. అనేక మంది ప్రేరేపణ ద్వారా వచ్చుటకు సహాయం చేయండి నా ప్రభా. ఆ లిటిల్ హ్యాండ్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి సహాయం దయచేయండి ప్రభా. వారిలో ఉన్న బలహీనతలు అక్కడ ఉన్న సంఘ పెద్దల్లో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. వారికి అవసరం ప్రతి జ్ఞానమును మీరు దయచేయండి ప్రభానైనా తండ్రి. వారి సచివ కుటుంబం యావత్ కుటుంబాన్ని మీరు దర్శించండి బలపరచండి ప్రభా. ఆయన వెళ్తున్న గృహ దర్శనాలు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి బలపరచండి దేవానైనా. ఈ 72 గంటల ప్రార్థన విషయంలో నా ప్రభా మరి నాయన తండ్రి మరి హెస్కేలు 10వ అధ్యాయంలో మరి ఉన్నట్టుగా మన ప్రభ కెరూబుల పైన ప్రభ నివాసీనుడు పైన ప్రభనైనా తండ్రి ఆ మండుచున్న ఆ అగ్నిని నా ప్రభనైనా తండ్రి నారబట్టలతో నా ప్రభనైనా తండ్రి నారబట్టలతో ఉన్న వారితో తీసి నా ప్రభ సంఘం మీద వేయమన్నా ప్రభనైనా తండ్రి. నేను ఆ సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. నేను నమ్ముచున్నాను ప్రభ. మీ మందిరాన్ని నాయన తండ్రి నాయన పరిశుద్ధమైన ఆ మందిరంగా మీరు తీర్చిదిద్దుతున్నారు ప్రభ. మీ ప్రకాశమైన వెలుగుని ఆ సత్యవ కుటుంబం ఆశ్రయపురం మీద నేను ప్రకాశింపజేస్తున్నావు ప్రభా. ఈ సంఘం నిమిత్తం ఎన్నో విషయాలు నైనా తండ్రి మాకు బయలుపరిచున్నావు ప్రభా. ఈ సంఘం పరిశుద్ధ సంఘం అని నేను నమ్ముచున్నాను ప్రభా. నైనా మరి ఈ సంఘం ద్వారా నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి రక్షింపబడుతున్నారు. రక్షింపబడి నాయన తండ్రి ఈ సంఘములో చేర్చబడుతున్నారు ప్రభా. నాయన తండ్రి నాయన ఆదిమ సంఘము నా ప్రభా. నాయన తండ్రి మీ సన్నిధిలో ఒకటే సంఘం ప్రభా. ఒకటే దేవుడు, ఒకటే సంఘము, ఒకటే మాట, ఒకటే వాక్యము నా ప్రభా. నాయన తండ్రి నేను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండేలాగా నా కృపను అనుగ్రహించండి. మరి దైవజనుల పగడాల గారిని నా ప్రభా నాయన తండ్రి మరి ఎవరైతే నేను తుదముట్టించారో నా ప్రభా వారికి మీరు మీ తీర్పు దినమున వారికి శిక్షను వేస్తావు తండ్రి. నాయన మరి ఈ లోపలనైనా తండ్రి దేశంలో ఎటువంటి అలజడులు జరగకుండా నా ప్రభా కృపను అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన పోరాటం మంచి పోరాటం అని మీరు సెలవిచ్చావు ప్రభా. నైనా తండ్రి పౌలు చెప్పాడు కదా ప్రభా, నేను పోరాడింది మంచి పోరాడాను అని సెలవిచ్చాడు ప్రభా. అలాగే మరి నాయన తండ్రి మరి నాయన ఈ పగడాల గారు కూడా మంచి పోరాడారని మేమైతే నమ్మొచ్చున్నాం ప్రభా. నైనా మీ వాక్యము నాయన తండ్రి నిరర్ధకము నా ప్రభా. నైనా తండ్రి ఆయన వదిలిపెట్టిన వెళ్ళిన ఆ మాటలు నా ప్రభా వాక్యము మీరు పంపించిన వర్తమానాలు ప్రతి ఒక్కటి కూడా నేను మా హృదయాల్లో మేము భద్రపరుచుకుని నాయన తండ్రి మేము సంఘానికి ఉపయోగపడే వారిగా నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుతూ నా ప్రభా భూదిగంతం వరకు మీ సువార్త ప్రకటించే వారిగా మిమ్మల్ని ఉంచమని నాయన తండ్రి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవని సెలవిచ్చా ప్రభా. నాయన తండ్రి అలాంటి యోగ్యత మరి నాయన ఈ దేవజనుడికి మీరు ఇచ్చి ఉన్నావు తండ్రి. నాయన మరి ఈయన కుమారుని
కుమారుని కూడా కుమార్తెను కూడా నైనా మీ బిడ్డలు కూడా నైనా తండ్రి మరి ఆనాడు మరి దావీదుతో చెప్పి ఉన్నావు ప్రభా నైనా తండ్రి నైనా మీ బిడ్డలు కూడా నన్ను సేవించినప్పుడు నేను తప్పక వారిని ఆశీర్వదిస్తాను అని తలివిచ్చావు ప్రభా నైనా మరి అలాగే నా ప్రభా నైనా తండ్రి నైనా మీరు కుమారుని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక మందికి మాదిరిగా నైనా తండ్రి నైనా మీరు తీర్చవలసిన తండ్రి నాయన మీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపండి, బలపరచండి. ముఖ్యంగా ఈ దైవజనుడికి శక్తిని, ఆరోగ్యమును, బలమును దయచేయండి. ఆ మోకాళ్ళలో శక్తిని దయచేయండి. లేడి కాళ్ళ వలె నాయన పరిగెత్తుడికి సహాయము దయచేయండి. ఆయనకి ఎంత బలహీనత ఉన్నా కూడా అపవాది ఎంత శోధించినా సరే నాయన ప్రభు నాయన మీరైతే ఎంతో చక్కటి ఆశీర్వాద ఫలములు ఈ బిడ్డకి ఇచ్చావు తండ్రి. మంచి స్వస్థతను దయచేసా ప్రభు నాయన తండ్రి. ఈయన పట్ల మీకున్న ప్రతి ప్రణాళిక నాయన తండ్రి నన్ను నెరవేరుటకు నా ప్రభు నాయన తండ్రి, ప్రకటింపబడుటకు నా ప్రభు నాయన దుష్టుడు ఎన్ని పన్నాగం పడినా కూడా ప్రభు నైనా తండ్రి మీకు వ్యతిరేకంగా రూపింపండి ఏ ఆయుధము కూడా నైనా నైనా వద్దిలు ఏ ఆయుధము కూడా పనిచేయకుండా నా ప్రభు నైనా కృపను అనుగ్రహించవలసిందిగా నా ప్రభు నైనా తండ్రి మీరే మహిమాగంత ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ఆత్మల భారం కలిగి చేసే ప్రతి ప్రార్థన మీ పాదసన్నిధి ధూపములే చేర్చుకుని నైనా అనేక ఆత్మలు మరి ఈ 72 గంటల ప్రార్థనలో నైనా ఈ 72 గంటల నైనా దివారాత్రి ప్రార్థనలో నైనా అనేక ఆత్మలు రక్షింపబడాలని నైనా అనేక ఆత్మలు నైనా బాప్తిసంలోకి నడిపింపబడాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నైనా తండ్రి నైనా మరి నడిపింపబడేలాగా నా కృపను అనుగ్రహించవలసిందిగా మీరే మహిమాగంత ప్రభావాలు పొందుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుతున్నా ప్రభు. ఈ దీనురాలు ప్రార్థన విరిగినలిగిన హృదయంతో చేస్తున్నా నైనా ఈ దీనురాలు ప్రార్థన మీ సన్నిధికి దేవములే చేర్చుకుని పరిశుద్ధాత్మ తండ్రి నైనా పలికించిన ప్రతి మాట కూడా నైనా తండ్రి నైనా మీరు ఆలకించి నా ప్రభు ఈ సంఘం మీద మీ కృపాక్షేమం ఉంచి మీ వెలుగుని ప్రకాశింప చేయమని నాయన వస్తున్న ప్రతి బిడ్డని నాయన మీ ఆశీర్వాద ఫలములతో మీ దీవెనలతో నాయన తండ్రి నైనా మరి మీ గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి కరుణించి నైనా తండ్రి ప్రేమ వాత్సల్యత నైనా దీర్ఘశాంతము బిడ్డలకి దయచేసి విశ్వాసములో బహుగా బలపరిచి నిరీక్షణతో నుండి నైనా ప్రేమతో నా ప్రభు నైనా ప్రతి ఒక్కరిని హత్తుకునేలాగా కృపను అనుగ్రహించమని యేసయ్య శక్తిగా నామం పేట మిక్కిలి విని ఎంత అడిగి వేడుకుంటూ ప్రార్థించుకొంచున్నాము నా కన్న తండ్రి ఆమె. స్తోత్రం స్తోత్రం నేను పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా నీకు వందనాలు. గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కరుడ, మహోన్నతుడు అయిన ప్రభా నీకు వందనాలు తండ్రి. దేవా సచివక కుటుంబాన్ని అంతను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులైన ఇమ్మనేలా చేయగలిగి మంచి ఆరోగ్యం మీ ప్రభా. దైవజనుడు నా తండ్రి నేను ఈ సేవలో నడుస్తుండగా నీ సేవను ఇంకా అభివృద్ధి పరిచయమని అడుగుచున్నాను తండ్రి. సచివక సహవాసం ద్వారా అనేక మంది బిడ్డలు ప్రభా నేను దైవజనుడు వర్తమానము చేత ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండగా దైవజన్ని ఇంకా బలంగా వాడుకోమని అడుగుచున్నాను. దైవజన్ని అభిషేకించిన నా ప్రభా. దైవజనుడు ప్రతి దినము మా కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ద్వారా అందిస్తున్న వర్తమానముల ద్వారా నా ప్రభా దేవ మేము ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. సహవాసంలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎదుగున్న తండ్రి రాబోతున్న దినాల్లో నా తండ్రి నాయన బుధవారము, గురువారము, శుక్రవారం జరగబోతున్న నాయన 72 గంటల ప్రార్థనల దినములో నా ప్రభా నీ మహిమ కార్యాలు జరిగించిన ప్రభా. దైవజన్ని బహుబలముగా నిలబెట్టుకుని ప్రభా ప్రార్థనలో నువ్వే సహాయం చేయండి. దైవజన్ని అగ్నితో మండించిన నా ప్రభ నిలబెట్టుకుని నా ప్రభా అభిషేకముతో నా తండ్రి నింపమని అడుగుచున్న అనేక మంది బిడ్డల ప్రభా ఆయన తండ్రి 3 దినాల ప్రార్థనలో పాలు పొందుకోవటానికి నువ్వే సహాయం చేయమని అక్కడ జరగబోతున్న కార్యక్రమం అంతట్లోనూ కూడా నీ కృప చూపించిన తండ్రి ఏ లోటు లేకుండా ప్రతిదీ కూడా సమృద్ధి పరిచయమని అడుగుచున్నాను ప్రభా. వస్తున్న బిడ్డలకు నా తండ్రి నాయన ప్రయాణిస్తున్న బిడ్డలందరూ కూడా ఆయన వాహనాలు చుట్టూ దోతలు కావల గురించి క్షేమకరంగా నడిపించమని అనేక మంది బిడ్డల హృదయాలు కదిలింప చేయమని అడుగుచు ఉన్నాను ప్రభా. దైవజనుడి ప్రయాసముని వ్యర్థము కాకుండా నా తండ్రి దేవా నా తండ్రి దైవజను బలముగా వాడుకొని నిలబెట్టను నా తండ్రి. నేను అక్కడ చేస్తున్న ప్రార్థనలో నా తండ్రి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను సహవాసము ద్వారాగా జరుగుతున్న ప్రతి పరిచర్యని అంతని కూడా నేను విస్తరింపచేయను నా ప్రభా. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిచర్ని కావచ్చు, భారతదేశంలో జరుగుతున్న పరిచర్ని ఇంకా అభివృద్ధి పరిచయం ఇదిగో నా తండ్రి. నేను పరిచర్యకి వ్యతిరేకతలు అనేక మంది అవమానకరంగా మాట్లాడుతున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరే మాట్లాడండి తండ్రి. సహాయం ఇచ్చేయండి నాయన బిడ్డలు ప్రభా. నా తండ్రి పరిచర్ని కూడా నా తండ్రి నైనా బిడ్డల ఆవాహనంగా మాట్లాడకుండా నువ్వే సహాయం ఇచ్చేయండి నా తండ్రి. ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో ఆ బిడ్డలతో నా ప్రభను మాట్లాడండి నా తండ్రి. ఈ పరిచయం
పరిచయం ఇంకా అభివృద్ధి పరిచయమని దీవించను నా తండ్రి. జరగబోతున్న ప్రార్థనలుగా నైనా ప్రతి ప్రార్థనలోను కూడా మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. ఈ పరిచర్యలు మమ్మల్ని అందరినీ కూడా చేర్చుంది తండ్రి. ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపించిన దేవానికి స్తోత్రం తండ్రి. దైవజన్య కుటుంబాన్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని. దైవజన్ను ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభా. ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. వాహనాలు చుట్టూ దోతలను కావులుగా ఉంచండిసయ్యా తండ్రి. మా భారతదేశంలో నా ప్రభా దైవజన్యులకు నీ ప్రొటెక్షన్ ఈ ప్రభా. నీకు వందనాలు. ఇది దైవజన్య పరిచర్ని దీవించి ఆశ్రయపురాన్ని నా తండ్రి. ఆశ్రయపురంలో జరుగుతున్న పరిచర్లు ప్రార్థనల్ని అలాగే ఆయన బిల్లులు కట్టబడుచున్న మందిరం పనులన్నీ కూడా జరిగించి నేను మందిరాన్ని కావలసిన నేను ధన సహాయాన్ని మీరే దయచండి. ఎవరి ద్వారాగా మీరు మార్గాలు తెరుస్తారు నా ప్రభా తండ్రి. ఏ బిడ్డ గుప్పట్లు విప్పుతుందో గుప్పట్లన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఆ పనులన్నీ కూడా సకాలంలో జరిగించిన తండ్రి. ఏ లోటు లేకుండా సమృద్ధిగా దయచేయమని నేను దినం ఈ పరిచయని దీవించి ఆశీర్వదించిన దైవజనులకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. ఇదిగో భారతదేశంలో జరుగుతున్న గృహ దర్శనాలు కార్యక్రమాన్ని అంతట్లోనూ కూడా మీరే తోడైండి. దైవజనులతో కూడా మీరే మాట్లాడిన ఆయన ప్రతి హృదయాన్ని కదిలింపచేయమని. ప్రతి దినం అందిస్తున్న వర్తమానాలు ప్రభా నేను అనేక మంది బిడ్డలుగా చేరుకోవటానికి కూడా ఈ పరిచయం కూడా దీవించండి. వాట్సాప్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా నేను అందిస్తున్న వర్తమానాలు ప్రభా ప్రతి హృదయాన్ని నేను హత్తుకోవటానికి సహాయం చేయమని అప్పగించుకుంటున్నా ప్రభా. ఇదిగో నా తండ్రి దీనిరాలు ప్రార్థన పాత సన్నిధి చేర్చుకున్న ప్రార్థనలో నా ప్రభా ఒప్పులు తప్పులు ఒప్పులుంటే మన్నించి క్షమించమని యేసనామని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నా తండ్రి. నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి లెక్కించలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మరి తండ్రి నీ పాద సన్నిధికి వచ్చాము. నీ ప్రియ కుమారుడు ప్రభా మా ప్రియ ఆత్మీయ తండ్రి గారు దైవజనులు మరి ప్రభా హిమనేల్ రాజు గారు చెప్పినటువంటి తండ్రి నాయన మరి ప్రార్థనాంశాలను బట్టి ప్రార్థిస్తున్నాము. నీ ప్రియ కుమారుడు పడుతున్న ప్రయాస ఎంతో గొప్పది తండ్రి. నీ రాజ్యము కొరకునైనా అనేక ఆత్మను రక్షించాలని నీ ప్రియబిడ్డ పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండానట్లుగా నీ ఆత్మచేత నింపి నడిపించండి తండ్రి. అలాగే సచివ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆశ్రయపురంలో జరుగుతున్నటువంటి మరి 3 రోజులు ప్రభా 72 రోజులు మరి గంటలు ఆ యొక్క ప్రార్థనా కోరికను దీవించినది దైవ సన్నిధిని ప్రభా దీవించి ఆశీర్వదించి 3 రోజులు జరుగుతున్నటువంటి ప్రార్థన అనేక మహిమకరంగా జరిగించుకు ప్రభా. ఆ కోరికలు తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా మరి అక్కడికి వచ్చి దైవ సన్నిధులు దైవ ప్రభా నీ ఆత్మను పొందుకుని దైవ దీవెనలు పొందుకునే కృప ఆ తండ్రి ప్రతి ఒక్కరూ దయచేయండి. నీ కుమారుడు పడుతున్న ప్రయాసం వ్యర్థమైపోకుండా నీ ఆత్మతో నడిపించండి. నీ ప్రియ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. పరిచర్యను దీవించండి నాయన. అలాగే రేపు అలాగే మరి తండ్రి ఈరోజు రేపు 3 రోజులు నాయన తండ్రి జరగబోయే మీటింగ్ నిమిత్తం మరి ప్రార్థన జరుగుతుండగా ప్రభా నీ యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ రాకడ బహు సమీపంలో ఉన్నది కనుక అందరూ అంతటి మారు మనసు పొందాలి. నీ ప్రియ కుమారుడు తండ్రి ఎంతగానో మరి దినదినము తండ్రి మమ్మల్ని ఉదయకాల ప్రార్థనతో సాయంకాల ప్రార్థనతో వాక్య సందేశాలతో మమ్మల్ని బలపరుస్తూ మాకు ఆదరణ కలిగజేస్తే దేశం కాని దేశాలు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా నీ ప్రియ కుమారుని ద్వారా మేము ఆదరించబడుతూ సంతోషంతో ఆనందంతో వాక్య సందేశాలు వింటూ ప్రార్థనలు ఏకవిస్తూ ఎంతగానో నీలా ఆనందించి సంతోషించే కృపధన్యత నీ ప్రియ కుమారుని ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమిదని బలపరిచి దీవించండి. అలాగే నాయన కుటుంబాన్ని సంఘాన్ని సేవని పరిచర్యను సచివ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మరి జరగబోయే 3 రోజుల కూడికలు నీకు మహిమకరంగా సచివ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మరి జరగబోయే 3 రోజుల కూడికలు నీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలాలు దయచేసి నీకు మహిమ తెచ్చుకోమని నీ చిత్తానుసారంగా నేను ప్రభా నడవడానికి మాకు నేర్పించమని నీకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నానబట్టాడు మా పరమ తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం ప్రియ పరలోకపు దేవైన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదాలకు లెక్కించలేని వేలాది కోట్లాది వందనాలయ్యా స్తోత్రాలయ్యా. నీ బంగారు పాదాల దగ్గరకు వచ్చాను దేవా. నీ బంగారు పాదాల దగ్గర ఉన్నాను తండ్రి. ఇందు నిమిత్తం అయితే నాకంట ముందు కానీ వేడుకున్న దేవుడు తండ్రి ఆయన మరి ఉదయకాలి మరి సాయంకాలం వరకు నీ చల్లని కృపల దయలు కాచి కాపాడిన ఆయన మరి సాయంకాలం అంది నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించిన సమయాన్ని మాకు ఇచ్చావయ్యా. మరి దైవజనులు తండ్రి మరి అయ్యగారిని బట్టి మేము ఇలా ప్రార్థించి నీ ప్రియ దాసుని బలపరిచి
ముట్టించండి, దర్శించండి, దీవించండి ప్రభా. ఎంత కొరకు మా కొరకే నాయన ఎన్నుకున్న ఏర్పరచుకున్నవి ఎంతగానో ప్రయాసపడుతున్నారు దేవా. ప్రయాస నిర్ధం కానొక దేవా. అనేక ఆత్మల కొరకు, అనేక బిడ్డల కొరకు, అనేక కుటుంబాల కొరకు నాయన అనేక దేశాలకి వెళ్ళి తండ్రి, అనేక ప్రాంతాల్లో కూడా ప్రభు ఎంతగానో ప్రభు పరిచయం మరి ఎంతగానో ముందుకు కొనసాగిస్తున్నారు దేవా. మరి తండ్రి నీ బిడ్డని ఇంకా బహుబాలు వాడుకోండి దేవా. ఏ బలహిత బిడ్డ దరిదాపులో చేరకుండా, ఏ అపాయమి కీడు నాయన, ఏ బలహిత నాయన మీ దైవజనులపై తండ్రి ఏ దృష్టిలో ఏది బడి చేయకుండా నీ కృప, నీ ఆత్మ, నీ కనుదృష్టి, నీ కాపుదల ఉంచండి తండ్రి. అలాగే తండ్రి నాయన మరి జరుగుతున్న 72 గంటలు మరి తండ్రి నాయన ఆశీర్వాదం మరి ప్రార్థనలు నీ మహిమార్థంగా జరగాలి తండ్రి నాయన. నీ మహిమకార్థంగా నీకు అంగీకారంగా జరగాలి ప్రభా. మరి ఎంతగానో భారం కలిగి తండ్రి నాయన ఎంతగానో నీ సందులో మరి కన్నీటితో ప్రార్థిస్తుండగా నాయన ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలాలు దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని సంధికి నడిపించుకోండి దేవా. అనేక బిడ్డలు, అనేక కుటుంబాలతో నాయన ప్రతి ఒక్కరిని సంధికి వెళ్ళాలయ్యా. ప్రతి ఒక్కరిని స్థించుకోవాలయ్యా. ప్రతి బిడ్డలో నీ సంధిలో ఉండాలి తండ్రి నాయన. ఆ 3 దినాలు దేవా ప్రతి ఒక్కరిని క్షేమంగా నీ సంధికి నడిపించుకోండి దేవా. ప్రతి నాలుగుని స్థించాలి, ప్రతి ఒక్కరి సందులో వంగాలి, ప్రతి ఒక్కరు హృదయపూర్వకంతో విశ్వాసంతో నీ సందులో ప్రార్థించాలి దేవా. ఏ సైతానుడు వాహన శోధనలు, గలిబిలు, ఆటంకాలు జరగకుండా తండ్రి నీ మహిమార్థంగా జరిపించుకోమని ఈ 72 గంటల ప్రార్థన నీ మహిమకార్థంగా జరగాలి తండ్రి. ఆ ప్రార్థనలన్నీ తండ్రి మా బిడ్డలకి, మా కుటుంబాలకి నాయన, మా సంఘానికి దీవెనకరంగా, ఆశ్రయకరంగా, మేలుకరంగా ఉంచమని తండ్రి నాయన. తండ్రి మరి నాయన ఆశ్రయపుర మందిరం అంతా నీ ఆత్మనుంచండి, నీ కృప ఉంచండి, నీ కనుదృష్టి, నీ కాపుదల నాయన, నీ భద్రత. అనేక బిడ్డలు ప్రయాణాలు చేసి నీ సన్నిధికి వెళ్ళిచుండగా ప్రయాణ మార్గం అంతట్లో నీ కృప, నీ సన్నిధి తోడు, నీ ప్రసన్నత ఉంచమని తండ్రి. మరి ఎంతగానో ప్రతి బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా. మరి సచివ కుటుంబ నిమిత్తము తండ్రి జరగవలసిన వారి ప్రార్థనల నిమిత్తము దేవా 72 గంటల ప్రార్థన కొరకు ఎంతగానో భారం కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థిస్తుండగా తండ్రి నాయన ప్రార్థనని ప్రతిఫలం దయచేయమని, సచివ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి అభివృద్ధి పరచండి. ఇంకా అనేక ఆత్మలు నడిపించుకోమని, అనేక ఆత్మ లేవనెత్తమని ఆయన ప్రతి ఒక్కరిపై నీ సన్నిధిని, ప్రసన్నతని తోడించమని, ముఖ్యంగా నీ ప్రియ దాసిని బహుబలంగా వాడుకోమని, బలపరచమని, దీవించమని, ఏ స్థలంలో నిలబెట్టినప్పుడు ఆ స్థలం అంతా నీ ఆత్మని సన్నిధం చేయడంతల అభిషేకాన్ని బిడ్డపై కుమరించమని, అనేక ఆత్మలకు భారంగా ప్రార్థించే ధన్యత నీ ప్రియ దాసులకి దయచేసి నీ కృపతో, నీ శక్తితో నింపుకుని వారికి ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని, సాహసన సమస్తాన్ని కూడా దీవించి ఆశ్రదించమని, పాపనైన దీనిరాలను కొద్ది మళ్ళీ బంగారు పాదం లెక్కించిన ప్రతిఫలలో మని, ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని యేసయ్య పరిశుద్ధ నామట్టి మిక్కిలినంత బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. ఆ పరిశుద్ధుడా గనుడా నీ బంగారి పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారం ప్రభువా. నాయన ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నీ సజీవ రేఖ సాటం మమ్మల్ని బతపచ్చి కాచి కాపాడవు తండ్రి. నీ కొందరంలో సచివ కుటుంబంలో తండ్రి అనేకులు ప్రార్థిస్తూ నా ప్రార్థన కూడా ఆలకించిన ఆయన ప్రతిఫలం దయచేతండి అయ్యా. నాయన తండ్రి మల్రాజయ్య గారు నాయన తండ్రి ఎటు వస్తున్నా ఎటుపోతున్నా నీ మహిమ గలస్తుంచిన ఆయన తండ్రి అయ్యా. మరలా నాయన తండ్రి రేపు నెలలో అయ్యా మరి దుబాయ్ ప్రాంతం అలాగనే ఖత్తరా ప్రాంతం వెళ్ళాలని అయ్యగారు అని వచ్చేసాడు తండ్రి. అలా కడప కూడా వెళ్ళాలని తెలియపరిచాడు ప్రభు అయ్యా. ప్రతి ఒక్క రాకపోకలలో తోడుగా ఉండు తండ్రి. మరి రేపు ఆరాధన తండ్రి నీ మహిమకరంగా, అందరి దీవెనకరంగా మందిరాలలో జరిగినట్టు నీ కృప చూంచి ఆయన వెళ్ళిలో సచివ కుటుంబంలో తండ్రి, ఆశయపురంలో తండ్రి నాయన నీ కృపని అసంతోడించి నీకు దీవెనకరంగా, అందరికి మహిమకరంగా జరిగినట్లు నీ కృప చూపించు అయ్యగారు ఎటు వస్తున్న ఎటుపోతున్నా నీ మహిమ కలుస్తుంచిన ఇచ్చిన 2 బిడ్డను దీవించిన ఆయన తండ్రి అయ్యా. నాయన తండ్రి ప్రవీణ్ ప్రకటాలయ్య గారు నాయన తండ్రి అయ్యా నిర్దాక్షిణంగా ఆయన చంపేశారు ప్రభు, యాక్సిడెంట్ అని తెలియపరిచారు తండ్రి అయ్యా. అయ్యగారి విషయంలో జరిగినట్టు ఏ అయ్యగారి విషయంలో జరగకూడదు తండ్రి. ప్రతి ఒక్క దైవజనులు తండ్రి అయ్యా ఎటు వస్తున్న ఎటుపోతున్ననే సేవనియుక్తం నీవే కాచి కాపాడు తండ్రి. నాయన ఆత్మీయ ఆహారం ఇచ్చే మాకు వారులే లేకపోతే మేము ఎలాగ తండ్రి యథార్థంగా జీవించగలిగేది తండ్రి. వాళ్ళు అన్నిదిన మాకు ఆహారం ఇవ్వబట్టే కదా తండ్రి అయ్యా. అలానాడు నువ్వు పడ్డ శ్రమ మాకు తెలిసేది తండ్రి. బైబిల్ వివరించి పట్టే కదా తండ్రి. వివరించే వాళ్ళని లేకుండా చేస్తే మేమేమైపోవాలి తండ్రి నాయన. నా తండ్రి ఎటు వస్తున్న ఎటుపోతున్నా నీ మహిమ గల అస్తం ఉంచి ఎక్కడైతే గృహ దర్శనానికి వెళ్తున్నా కానీ తండ్రి నీ కృపాని అస్తం తోడుంచుకుంటున్నాను తండ్రి నాయన. ఈరోజు మరి చక్కటి వాక్యం మరి అయ్యగా చెప్పారే ఆ గురువు గురించి నాయన తండ్రి. ఆ యొక్క సేవకుడు చేసినట్టు ఎవరు కూడా ప్రార్థన చేయరు ప్రభు. అందరూ అది కావాలి ఇది కావాలని అడుగుతారు తండ్రి. కానీ ఆ సేవకుడు చేసినట్టు ప్రతి ఒక్కళ్ళం చేయాలి తండ్రి నాయన తండ్రి. ఏసయ్య మాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాయన తండ్రి.
సరిపడా ఆహారం మాకు దయచేయి తండ్రి. నాయన నా తండ్రి, ఎంతో గొప్ప సేవకుడి గురించి ఈ రోజు నాయన తండ్రి అయ్యగారు వాక్యం తెలియపరిచాడు నాయన తండ్రి. అయ్యా, ఆయన లాంటి ప్రార్థన మేమందరం కూడా చేసినట్లు నీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, మా పరలోకమున్న మా తండ్రి. దేవా, దేగల తండ్రి, కృపగల దేవా, అయ్యా తండ్రి నేను సచివాక అయ్యాన్ని బట్టి, మరి ఆశ్రయపురాన్ని బట్టి నాయన సచివాక వ్యవస్థ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. 72 గంటల ప్రార్థన కొరకు తండ్రి నాయన ప్రభా సంఘంగా కూడి నాయన ప్రార్థించుండగా ప్రభా మీరు సహాయం దయచే తండ్రి నాయన. నీ బిడ్డ దయజనులు ప్రభా ఇమానుయేల్ రాజు గారు నాయన తండ్రి ఎంతో కష్టపడి మా కోసం తండ్రి రేం పగలు కష్టపడుతూ మా కుటుంబాల కోసం, మా కోసం తండ్రి వ్యవస్థ బిడ్డల కోసం నాయన ప్రార్థనతో విజ్ఞాపనతో నాయన ఎంతో కష్టపడుతూ ఉపవాసాలు ఉండి నాయన మా అందరి కోసం నా తండ్రి ప్రభా నాయన ఎంతో కష్టపడుతున్న దైవజన జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ బిడ్డ అడుగుతున్న ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన తండ్రి. 72 గంటల ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు రావాలి, అనేక మంది బిడ్డలు నాయన దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా తండ్రి. నేను మా అందరి ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా కోసం సేవ చేసిన దైవజనులకు నాయన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎందు నిమిత్తం తండ్రి ప్రార్థన జరుగుతున్నది మీకు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నేను వస్తున్న ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు నాయన తీర్చండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం దయచే తండ్రి. ఒక్క కుటుంబం ద్వారా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి ప్రభు. అనేక మంది ఆత్మను రక్షించబడటానికి, మారు మనసు రక్షణ పొందడానికి కృపను దయచే తండ్రి. నేను ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కోసం నాయన తండ్రి అనునిత్యం ప్రభా కష్టపడుతున్నాయన అయ్యా తండ్రి ప్రభా ప్రయాసపడుచున్నా నా తండ్రి నీ బిడ్డ నాయన పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. నీ ఆత్మతో, నీ శక్తితో ప్రతి దినము నాయన అభిషేకించి ముందండి నాయన. బిడ్డ చేసిన పని అంతట్లో నీ హస్తాన్ని తోడు ఉంచమని తండ్రి. ప్రతి రాకపోకలోను నాయన తండ్రి గృహదర్శనాల్లోను ప్రతి ఒక్క విషయంలో నీకు బిడ్డకి తోడుగుండమని నీకు కాపుదలు దయచేయమని తండ్రి. నాయన ఈ యొక్క నాయన 72 గంటల ప్రార్థనలు నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా మీరే నాయన భయంకరంగా జరిగించమని ప్రతి ఒక్క కన్నీటి బొట్టుని తోడుకుంటూ ప్రతి ఒక్క వేదల్ని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యలని, ఇబ్బందులను ఆయన తీర్చండి. ఏ బిడ్డ నాయన తండ్రి నాయన ప్రార్థన అవసరం కోరి నీ మందిరంలోకి నాయన ఆశ్రయపురంలోకి అడుగు పెడుతున్నారు. వారందరూ ఆస్తులు నాయన మీరు తీర్చిన ఆయన నీ బిడ్డలకు నాయన దీవెనకరంగా మీకు భయంకరంగా జరిగించమని నా తండ్రి. సచివాక వ్యవస్థ కుటుంబాన్ని పాస్టర్ గారిని నాయన ఇమానుయేల్ రాజు గారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చేయించిన పరిచయ అంతట్లో నీ హస్తాన్ని తోడుగుంచమని ఆయన నీకు భయంకరంగా గంతకరంగా జరిగించమని మమ్మల్ని తండ్రి ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడటానికి కృప దయచేయమని ఆయన సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసనకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సచివాక అయ్యగారి కుటుంబాన్ని అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ జరుగుతున్న 72 గంటల ప్రార్థనలు ఆయన మీ హస్తాన్ని మీ కాపుదల మంచి వాతావరణాన్ని ఇచ్చి అనేక మంది బిడ్డలు రావడానికి నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీ పాసనకు సమర్పించుకుంటూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం 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 నాయన. మహోన్నతుడాని స్థుతి, సర్వాధికారిని స్థుతి, సర్వశక్తిమంతుడాని స్థుతి, సర్వలోకానికి నిత్యుడు తండ్రి నాయన. మనవాడు అనివాడు ప్రభువాని స్తోత్రాలు నాయన. నా రాజానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రిని స్థుతి బాబు ఇమానుయేల్ నాయన సచివక కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇమానుయేల్ రాజు అన్నయ్య గారిని కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. చేస్తున్న ప్రతి పరిసరలో కూడా మీరు తోడు ఉండమని అడుగుతున్నాను బాబుని స్థుతి బాబు. ఇంతవరకు నాయన చేసిన బిడ్డలందరి ప్రార్థన మీరు ఆలకించారు బాబుని స్థుతి. నా ప్రార్థన కూడా నీ పాదాల వద్దకు చేర్చుకోమని అడుగుతున్నాను ప్రభా. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం ప్రభువాని స్తోత్రాలు నాయన. నేనైతే ఎందుకు పనికిరాని దాని బాబుని స్తోత్రాలు నాయన. ఈ గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు నాయన నీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. ఇమానుయేల్ రాజాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా అనేక ఆత్మలు రక్షించబడతానే సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. ఇంకా అనేక దేశాలు నాయన పర్యాటన చేతనే సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పని గాయపడేస్తే మంచిమని అడుగుతున్నాను ప్రభువాని స్తోత్రాలు నాయన. ఏ బిడ్డలైతే నేను ఏ అవసరాలతో ఉన్నారో, ఏ అక్కర్లతో ఉన్నారో నాయన నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రిని స్తోత్రాలు నాయన. ఇమానుయేల్ రాజాన్ని సేపోతున్న ప్రతి ప్రార్థనలో కూడా మీరు తోడు ఉండమని అడుగుతున్నాను బాబుని స్తోత్రాలు నాయన. ఇంకా పరిచర్య నాయన 1000 100 సహాయం చేయమని అడుగుతున్నాను బాబుని స్తోత్రాలు నాయన. ప్రతి దైవదాసుల చుట్టూ నీ కంచివేమని అడుగుతున్నాను బాబు. ప్రతి సంఘాల చుట్టూ నీ కంచివేమని అడుగుతున్నాను బాబు నాయన. మా ఆంధ్రప్రదేశ్ అంతటిని నీకు ఆబ్దాలు ఉంచమని అడుగుతున్నాను ప్రభువాని స్తోత్రాలు నాయన. ఏ బిడ్డలు మీరు ఇడిచిపెట్టద్దు బాబుని స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ పైన గాయపడేస్తూ ఉంచమని అడుగుతున్నాను ప్రభువాని
ఎడారిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పని గాయపడేస్తూ ఉంచమని అడుగుతున్నాను ప్రభు అని స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా నేను మనీల రాజని చేర్చిన ప్రతి పరిసరిలో మీరే తోడు ఉండమని నా తండ్రి అయిన కుమారుడైన యేసుపుణ్యనామని బట్టి అడిగి పెడుకున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వానతుడా సర్వాధికార గొప్ప దేవుడా నమ్మకమైన దేవుడా విశ్వాసమైన దేవుడా నీ బిడ్డగా నిలబెట్టుకుని సచివాక అయ్యగారి కుటుంబంలో ప్రభువ అయ్యగారు చేస్తున్న సేవంతుడిలోనూ తోడయ్యండి ప్రభువ. అయ్యగారు రాకపోకల్లో ప్రభువ మా కొరకే ప్రభువ మా రక్షణ కొరకై ప్రభువ పోరాడుతున్న అయ్యగారు ప్రభువ నీ సజీవాన్ని రెక్కల చాటు నీ కాపుదలతో ప్రభువ మా ప్రతి అక్కరంశాలన్నీ ఎరిగిన వాడు తండ్రి. నీ బిడ్డగా ప్రభువ ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పని పాటల్లో నీ కాపుదలతో ప్రభువ మాకు శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువ ఎంత బలహీనమైన బలపెట్టి నిలబెట్టి ప్రభువ మమ్మల్ని నీ బిడ్డగా నిలబెట్టుకుని ప్రభువ ఈ ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకో తండ్రి. ప్రతి అక్రమశం నీకు తెలిసిన దేవుడు తండ్రి. నీ కాపుదలతో నీ శక్తితో ప్రభువ రాకపోకల్లో అయ్యగారు నీ కాపుదల ప్రభువ ప్రతి విషయమైన ప్రభువ అడిగిని అడగలేని నీకు ఇష్టమైన ప్రభువ ఏదైతున్నాయో ప్రభువ మా ప్రతి ఒక్క సమస్యల్లో తీర్చు తండ్రి. నా ప్రభువ ఉదయకాలం సాయంత్రకాలం ప్రభువ నీ వల్లే బ్రతుకుచున్నమయ్యా నువ్వు ఇచ్చిన ఆరోగ్యంతో తండ్రి నువ్వు ఇచ్చిన శక్తితో ప్రభువ ఇది నిరాలి ప్రార్థన దద్దరాలి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకో తండ్రి. యేసునామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమేన్. స్తోత్రం ప్రభా నాయన వందనాలు ప్రభా. ఈ సచివ కుటుంబంలో సభ్యురాలను ప్రభా నా తండ్రి యమానీల అయ్యగారికి వందనాలు ప్రభా నా తండ్రి. ప్రార్థనలో మేము ఎంతగానో బలపరిచిన 10 సంవత్సరాలు మట్టించుంటున్నాం అయ్యా. మాకు ఎన్నో ఆరోగ్యాలు ఎన్నో ఎంతగానో మేము బలపడుతున్నాం అయ్యా నా తండ్రి. మా పని పాటల్లో మా బలంగా మా కుటుంబాన్ని మా అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని అన్నయ్యగారు ఏ పక్కకి వెళ్ళిన ఆయన కాసు కాపాడి బలపరిచిన ఆయన ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా నా తండ్రి. ఈ యొక్క ప్రార్థన 3 దినాల ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఈ సచివ కుటుంబంలో సభ్యురాలను ప్రభా నా తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన. ఈ కొద్ది ప్రార్థన దీవించిన ఆయన ఆశ్రయించిన ఆయన ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. స్తోత్రం దేవా దయగల దేవా దయమాయడ కరుణమాయడ కనుకరం గల దేవా కృప గల దేవా కృపమాయడ నీకే వందనాలు నా తండ్రి. ఇదిగో నాని రేకాలు సమూల దేవా మీ పాదాలు చెంతకొచ్చాను దేవా నా ప్రార్థన ఆలకించిన తండ్రి. అలాగే నాయన ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన మరి నా ప్రభా నా తండ్రి నాయన మరి అయ్యగారు మణిరాజ్ గారు నా ప్రభా నా తండ్రి నాయన అయ్యగారిని దీవించండి ఆశీర్వదించి కాచి కాపాడైనా సంపూర్ణమైన ఆరోగ్యం శక్తి బలం దయచేతండి. ఆ కుటుంబం అంతటి కూడా జ్ఞాపం చేసుకో ప్రభా నాయన ఇచ్చిన 2 బిడ్డలను కూడా దీవించండి ఆశీర్వదించి కాచి కాపాడైనా తల్లి గారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేతండి. అలాగే నేను మరి సచివాక మందిరంలో అనేకమైన బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి. దేశాల్లో ఉన్నారు నాయన ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతండి నాయన యేసయ్య. నాయన ఇంకెవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో దేవా నెల హృదయాల్లో మీరు ప్రేరేపించండి నా తండ్రి. అలా హృదయాలు తెరవండి నా ప్రభా నా తండ్రి నాయన యేసయ్య. అలాగే నా తండ్రి నేను అయ్యగారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరు తోడు నేర్గుండి కాచి కాపాడుతండి నాయన యేసయ్య. అలాగే నా తండ్రి నాయన యేసయ్య మరి ఎన్నో గృహాలకు వెళ్ళి నాయన ప్రార్థిస్తున్నారు ప్రభా. మరి నా ప్రభా అయ్యగారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి గృహాలు దీవించబడేటట్టు దయచేసి నాన్న ప్రయాణాల్లో మీరు ఉండండి తండ్రి. రాకపోకల్లో అర్ధరాత్రి గడప మరి తిరుగుతూ ఉంటారు నాయన. అసలు మరి నాయన అపవాదిగాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు తండ్రి.